రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ప్రజలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్య, అన్నిటికంటే రైతులు ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలపై నిన్న తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడం, దాంతోపాటుగా అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి ఫస్ట్ పేజ్లో. అన్నిటికంటే ముఖ్యంగా నీళ్ల కోసం కాలువలో నిరసన శీర్షికన మనం చూడొచ్చు. వట్టిపోయిన ఒక కాలువలో రైతుల కోసం, రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అలాగే రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపూర్ వద్ద D8 కాలువ, ఇది D8 కాలువకు సంబంధించి గతంలో 10 ఏళ్ల పాటు పూర్తిగా సస్యశ్యామలంగా నిండు కుండలా ఉన్న కాలువ ఎండిపోయి రైతులకు పూర్తిగా సాగునీటి కష్టాలు ఎదురవడం, వేసిన విత్తనాలు మొలకెత్తక రైతాంగం అంతా కూడా నష్టపోతున్న నేపథ్యంలో వెంటనే D8 కాలువలోకి నీళ్లు వదలాలని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులు కూడా డిమాండ్ చేస్తున్న అంశం మనకి ఇక్కడ చూడొచ్చు. దీనికి తోడుగా తెలంగాణ రైతు గోస, రేవంత్కు ఏపీ ధ్యాస అంటూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా అన్నిటికంటే ముఖ్యంగా నిన్న బీఆర్ఎస్ ప్రజావాణిలో కలెక్టర్కు కలిసి వినతి పత్రం సమర్పించిన అంశం మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఘన్పూర్ ప్రాజెక్టుకు సింగూరు నీటిని విడుదల చేయాలని, లేకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్ నేతలు సునీత లక్ష్మారెడ్డి గారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు, అలాగే షేరి సుభాష్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మరో కీలకమైన అంశం ఎరువుల కోసం రైతులు పడుతున్న పడిగాపులకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కొత్తగూడ మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అనేక ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు పడుతున్న కష్టాలు, అన్నిటికంటే ముఖ్యంగా మహిళలను మనం ఇక్కడ ఎక్కువగా క్యూ లైన్లలో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎరువుల కోసం పడిగాపులు పడుతూ ఉన్నారు రైతులు. అర్ధరాత్రి నుంచి వేచి చూసి పొలం వద్దకు వెళ్తే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, మహిళలంతా కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక అన్నిటికంటే కీలకమైన వార్త ఇక్కడ మనకు కనిపిస్తుంది. రైతుకు సంబంధించి బాబు కోసం కొత్త మోసం, తెలంగాణ రైతు గోస, రేవంత్ ఏపీ ధ్యాస శీర్షికన ఈ వార్తను నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో ప్రచురించింది. బనకచెర్ల ప్రాజెక్టుకు న్యాయ పోరాటం అంటూనే చర్చలకు ఆరాటం, రేవంత్ రెడ్డి అత్యుత్సాహం, ఢిల్లీకి పరుగులు, జీబీ లింకును కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ఎందుకీ తహతహ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. బనకచెర్లకు సంబంధించిన వ్యవహారంలో జీబీ లింక్ను కేంద్ర సంస్థలే వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఎందుకు ఇంత ఉబలాట పడుతుందనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఢిల్లీకి పరుగులు పెట్టాల్సిన అవసరం ఏముందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కేంద్ర మంత్రి నేతృత్వంలో అనధికార అపెక్స్ కౌన్సిల్ 16న ఇద్దరు ముఖ్యమంత్రులతో భేటీకి నిర్ణయం అంటూ ఈ వార్త చూస్తూ ఉన్నాం. ఏపీకి చర్చలకు ఆరాటం ఎందుకు, నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మీరు చర్చలకు ఇంత ఆరాట పడడం వెనుక ఆంతర్యం ఏంటి? నిజంగానే బనకచెర్లను ఆపే ఆలోచన ఉన్నట్టుగా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ అడుగులు చూస్తే కనిపించట్లేదు. మరి ఈ చర్చల ద్వారా మీరు ఏం సాధిస్తారో కూడా తెలంగాణ సమాజానికి చెప్పాలని నిపుణులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. రేవంత్ తీరుపై అనుమానాలు, అభ్యంతరాలు అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో హైలైట్ చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంపై న్యాయ పోరాటం అంటూనే చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కథనం మనకు కనిపిస్తూ ఉంది. దీనివల్ల ప్రయోజనం ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. న్యాయ పోరాటం ద్వారా ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా ఇప్పటికే వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణ రైతులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్ల పేరిట కాళేశ్వరం ప్రాజెక్టును, గోదావరి జలాలను బలి చేసినా, తెలంగాణ రాష్ట్ర హక్కులను కాలరాసినా ఊరుకునే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన సందర్భం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకుంటామని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని ఎత్తిపోయకుండా గోదావరి జలాలను ఏపీకి రాసిచ్చినట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ చర్చల ద్వారా ఏం సాధిస్తారనే దానిపై కూడా తెలంగాణ రైతాంగంలో పెద్ద ఎత్తున అనుమానాలు, సందేహాలు, అలాగే తెలంగాణ హక్కులు కోల్పోతుందనే భయాలు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో తప్పకుండా తెలంగాణ హక్కుల కోసం మేము పోరాడుతూనే ఉంటామనే అంశాన్ని బీఆర్ఎస్ స్పష్టం చేస్తున్న సందర్భం. ఇక మరో కీలకమైన వార్త కూడా చూస్తూ ఉన్నాం. ఉద్యోగుల భూమికి బిగ్ ఎసరు అంటూ ఈ వార్త, బిగ్ బ్రదర్స్ గాలం, రెవెన్యూ మాయాజాలం అంటూ ఈ వార్త కనిపిస్తోంది. అలాగే గోపన్పల్లిలో 9,000 కోట్ల రూపాయల భూదందా ఇటీవల మనం చూసాం. నమస్తే తెలంగాణ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన సందర్భం నుంచి కూడా పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతోంది. సమగ్ర విచారణ జరిపించాలని ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ రోజుకో కొత్త కీలకమైన మలుపు తిరుగుతున్న పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా కూకట్పల్లి కోర్టు ఉత్తర్వులను కొత్తగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తెరపైకి తీసుకొచ్చినట్టుగా మనం ఈ వార్తను చూస్తూ ఉన్నాం.
ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసిన రెవెన్యూ అధికారులు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. వాస్తవానికి టీఎన్జిఓకు సంబంధించిన భూమి కూడా అక్కడ ఉంది. వారికి కనీసం సంప్రదించకుండా, వారికి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు సర్వే చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సైబరాబాద్ సిపిని కలిసి ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు అంటూ ఈ వార్త చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా బయటపడిన ఉత్తర్వులతో అవాక్కైన నాయకులు, ప్రైవేటు వ్యక్తులకు రెవెన్యూ శాఖ వత్తాసు పలుకుతుందనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న అంశం. రికార్డుల్లో లేని సబ్ డివిజన్లలో అధికారుల అనధికార వ్యవహారాలు, అధికారిక ఉత్తర్వులు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. లేఅవుట్ను మార్ట్గేజ్ చేసిన తర్వాత ప్రైవేటుకు ద్వారాలు తెలిపేందుకు మొత్తం ప్రయత్నం జరుగుతుందనే అంశం కూడా కనిపిస్తోంది. ఇక మరొక కీలకమైన వార్త కూడా మనం చూస్తున్నాం. బనకచర్ల కోసం రంగంలోకి కేంద్రం అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. జీబీ లింక్ కోసం గ్రౌండ్ ప్రిపేర్, నేడు వదిరే శ్రీరామ్ ప్రెస్ మీట్. సీఎం రేవంత్తో ఇప్పటికే పలుమార్లు మంతరాలు అంటూ బనకచర్లకు సంబంధించిన వ్యవహారంలో కేంద్రం కూడా రంగంలోకి దిగుతుందనే అంశం కూడా కనిపిస్తోంది. వాస్తవానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం కలిసి తెలంగాణ రైతుల గొంతుకొస్తున్నాయనే బలమైన అనుమానాన్ని కావచ్చు, పెద్ద ఎత్తున ఆ అంశాన్ని కావచ్చు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రస్తావించిన పరిస్థితి. తెలంగాణ రైతుల హక్కులను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి వంతపాడుతుందనే అంశాన్ని కూడా ఇప్పటికే ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఈ క్రమంలో కేంద్రం కూడా ఈ బనకచర్లకు సంబంధించిన వ్యవహారంలోకి దిగడం అనేది ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుందో అనేది ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్న పరిస్థితి. ఒకవేళ తెలంగాణ హక్కులకు కనుక మాత్రం ఇబ్బంది తలెత్తినా, హక్కులను భంగం చేసినా మాత్రం తప్పకుండా తెలంగాణ రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస్ ఇప్పటికే సమరశంఖం పూరించిన సందర్భం మనం చూసాం. మరిన్ని వార్తలు చూద్దాం. గురుకులాల్లో మరణ మృదంగం మోగుతున్న అంశానికి సంబంధించిన కథనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరో గురుకుల విద్యార్థిని నిన్న ఆత్మహత్య చేసుకున్న అంశానికి సంబంధించిన బాధాకరమైన వార్త. భవనంపై నుంచి దూకిన సంధ్య, అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన. తూప్రాన్పేట హాస్టల్లో ఘటన. నస్పూర్ కేజీవీవీలో మరో విద్యార్థిని కూడా ఆత్మహత్యాయత్నం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ బలవన్మరణాలు వరుసగా జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పక్షాన ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన ఆవేదనను ఆయన వ్యక్తం చేసిన సందర్భం కనిపించింది. 20 నెలల్లో ఏకంగా 93 మంది విద్యార్థులు ఈ రకంగా మరణించడం అత్యంత బాధాకరం. తెలంగాణకు సంబంధించిన భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేయాలన్న సమున్నతమైన ఆలోచనతో ప్రారంభించిన గురుకులాల్ని ఈ విధంగా నిర్వీర్యం చేయడం వల్లే గురుకులాలంటేనే విద్యార్థులు భయపడే పరిస్థితి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న తరుణం. ఈ క్రమంలోనే ఇలాంటి అనేక కారణాలతో వీరంతా కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది బాధాకరం. తప్పకుండా ప్రభుత్వం వీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి తప్పకుండా విద్యార్థులకు సంబంధించిన ఇలాంటి విపరిణామాలను ఆపాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ప్రజాక్షేత్రంలో పౌర సమాజం నుంచి కూడా వ్యక్తమవుతోంది. రేవంత్ ఏలుబడిలో గురుకులాలు నిర్వీర్యం అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 93 మంది ఆత్మహత్య చేసుకోవడం అనేది అత్యంత ఆందోళనకరమైన అంశం కాబట్టి దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం అయితే పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. కానీ ఆ దిశగా అడుగులు కనిపించట్లేదని విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు మనం నాణ్యత లేని భోజనంపై గురుకుల విద్యార్థినులు ఆందోళన బాట పట్టిన అంశం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది వికారాబాద్ జిల్లా మర్పల్లి కేజీవీబీలో విద్యార్థులు చేపట్టిన నిరసన. పూర్తిగా పురుగులన్నం, నీళ్లచారు తప్ప తమకేమీ పెట్టట్లేదని, ఆ భోజనం తినలేకపోతున్నామని, పస్తులు ఉండడం మంచిదనే అభిప్రాయాన్ని వారంతా వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులు కంటతడి పెట్టుకుంటున్న దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా కూడా బాధాకరం. విద్యార్థులకు మంచి విద్యతో పాటు కనీస సౌకర్యాలు, అన్నిటికంటే ముఖ్యంగా భోజనం, మంచి భోజనం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ఆ వైఫల్యం వల్లే విద్యార్థులు ఈ విధంగా నిరసన బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన ముదిగొండలో ఘటన. 35 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. కేవలం నిరసన చెప్పడమే కాదు, పూర్తి స్థాయిలో అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం తర్వాత విద్యార్థులకు పెద్ద ఎత్తున కడుపు నొప్పి రావడంతో వారంతా విలవిల్లాడారు. వారికి చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తరలించిన సందర్భం కనిపించింది. తెలంగాణ వ్యాప్తంగా అనేక గురుకులాల్లో కూడా వరుస సంఘటనలు ఇలాంటివి చోటు చేసుకుంటా ఉన్నాయి. ఇక మరొక కీలకమైన వార్త కూడా మనం చూస్తున్నాం. బీసీలకు సంబంధించిన అంశం ప్రతినిత్యం కూడా పత్రికల్లో ప్రధాన శీర్షికగా అనేక సందర్భాల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నేపథ్యంలో దీనిపై తెలంగాణ వ్యాప్తంగా కూడా వెనుకబడిన వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి బీసీ కోటాపై కాంగ్రెస్ అలాగే బీజేపీ 2 ఢిల్లీ పార్టీలు కలిసి నిర్లక్ష్యం చేస్తున్నాయనే అంశం ఇక్కడ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఆయన ధ్వజమెత్తిన సందర్భం కూడా కనిపించింది.
9వ షెడ్యూల్లో చేర్చితేనే కోటాకు పదిలంగా ఉంటుంది. ఆర్డినెన్స్ ద్వారా అమలు అనేది సులభం కాదు, సాధ్యం కాదు. కోర్టులు గతంలో అనేక రాష్ట్రాల్లో కూడా ఇలాంటి రిజర్వేషన్లతో కూడిన ఆర్డినెన్స్లను కొట్టివేసిన దాఖలాలు, అలాంటి ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆర్డినెన్స్ అనేది సరైన విధానం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని ఆమోదంపై రెండు పార్టీలు కూడా విఫలమయ్యాయనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అయిష్టంగానే అడుగులేస్తున్న కాంగ్రెస్, అసలే పట్టింపు లేని బీజేపీ నాయకులు అంటూ ఆయన ధ్వజమెత్తిన సందర్భం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక మరో కీలకమైన వార్త, నిన్న ముఖ్యమంత్రి సమావేశానికి బహిరంగ సభకు సంబంధించిన అంశం. సీఎం గొప్పలు, సభలో తిప్పలు అంటూ ఈ వార్త మనకు నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజ్లో కనిపిస్తోంది. స్పందించాలంటూ రేవంత్ పదే పదే కోరినప్పటికీ కూడా పట్టించుకొని ప్రజలు అసహనంతో బీఆర్ఎస్ పాలనపై అబద్ధాలు, నాయకులపై తిట్లు. తిరుమలగిరి సభలో తీరు మారని సీఎం, కొలువులపై కాకి లెక్కలు అంటూ ఈ కథనం కనిపిస్తోంది. గత ప్రభుత్వ ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం. 6 ఏళ్లు ఇచ్చిన కాళేశ్వరం నీళ్లపై మాట బాట్లాడని ముఖ్యమంత్రి. నాగార్జున సాగర్పై చర్చకు సిద్ధమా అంటూ కొత్త సవాల్. కాంగ్రెస్ను 3 సార్లు బండకేసి బాదిన జగదీష్ రెడ్డిపై అక్కసు. పార్టీ కుమ్ములాటలపై నిండు సభలో సొంత ఎమ్మెల్యేలకు చురుకలు అంటూ నిన్న జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించిన అంశంపై ఒక విశ్లేషణాత్మకమైన కథనం మనకు కనిపిస్తోంది. అసహనంతోనే మరోసారి బీఆర్ఎస్ పాలనపై అబద్ధాలు వల్లించారు తప్ప చేసింది చెప్పుకునే పరిస్థితి లేదనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ ఉద్యోగాలను, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన చివరి దశలో ఉన్న ఉద్యోగాలను తనలో ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు తప్ప కొత్తగా ఉద్యోగాల కల్పన జరగలేదనే అంశం కూడా కనిపిస్తోంది. జాబ్ క్యాలెండర్లో ఇచ్చినట్టుగా యూత్ మేనిఫెస్టోలో, యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పారు. కానీ మళ్ళీ వాటిని కూడా పూర్తిగా వాయిదా వేస్తూ ఏకంగా 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని, అది కూడా 1 లక్ష మాత్రమే పూర్తి చేస్తామని చేసిన వ్యాఖ్యపై కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఆ అంశానికి సంబంధించిన కథనం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు చూద్దాం. ఇందిరమ్మ రాజ్యంలో బిందె సేద్యం అంటూ వార్త కనిపిస్తుంది. వాస్తవానికి ప్రజలకందరికీ కూడా బిందు సేద్యం గురించి తెలుసు, డ్రిప్ ఇరిగేషన్ అంటారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో బిందె సేద్యం దుస్థితి దాపురించిందని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ వరి నారును కాపాడుకునేందుకు మహిళలు బిందెలతో వచ్చి నీరు పోయాల్సిన పరిస్థితి, దయనీయమైన దుస్థితి అక్కడ నెలకొంది. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు దీనిపై స్పందిస్తూ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయించడం కూడా చేతగదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలకు ఎందుకీ దుస్థితి అని ఆయన ధ్వజమెత్తిన సందర్భం కనిపించింది. తాగునీటికి తల్లాడుతున్న అక్క చెల్లెలకు ఈ కొత్త కష్టాలేంటి, ఈ కొత్త సాగునీటి కష్టాలేంటి అని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కాటేస్తున్నది కాలం కాదు, కాంగ్రెస్ సర్కార్ కాటేస్తుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం. రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, అన్నిటికంటే ముఖ్యంగా 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం, 1 కోటి మంది మహిళలను చెప్పి చివరికి ఆడబిడ్డలు, అక్క చెల్లెలు చివరికి సాగునీటి కోసం కూడా బిందెలు పట్టుకొని బయటికి రావాల్సిన పరిస్థితి నెలకొందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సంకల్పం తాగునీటి కోసం ఏ ఆడబిడ్డ కూడా గడప దాటి బిందెతో బయటికి వెళ్ళకూడదు, మైళ్ళు నడచకూడదు అని చెప్పేసి ఆయన కోరిన సందర్భం. ఆయన ఆ సంకల్పంతో మిషన్ భగీరథను పూర్తి చేసిన పరిస్థితి. కానీ సాగునీటి వసతి కూడా లేకపోవడంతో చివరికి అక్క చెల్లెలే బిందెలతో నీళ్లు తీసుకొచ్చి తమ నారును కాపాడుకునేందుకు రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూస్తూ ఉన్నాం. కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారిస్తున్నదని నిన్న కేటీఆర్ గారు మండిపడ్డారు. అబద్ధాల ప్రభుత్వ పాలనలో ఆందోళన, పూర్తిగా అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ వైఫల్యంతోనే విద్యార్థుల బలవన్మరణాలు జరుగుతున్నాయనే అంశాన్ని కూడా మరోవైపు కనిపిస్తుంది. ఓవైపు పంట కూడా మిగలట్లేదు, మరోవైపు విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారనే అంశం కూడా ఆయన నిన్న ప్రస్తావించిన సందర్భం మనకు కనిపించింది. మరిన్ని వార్తలు చూద్దాం. గురుకుల విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన కథనంపై నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా తీవ్రంగా స్పందించిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. 20 నెలలు 93 మంది విద్యార్థుల మరణాల అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం. గురుకులాల్లో ఆగని మరణాలు, కాంగ్రెస్ పాలనలో పూర్తిగా గురుకుల వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అవుతుందనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో దేశానికి దిక్సూచిగా మారిన ఒక మంచి సంకల్పాన్ని ఈ విధంగా మీరు నీరుగార్చడం అనేది క్షమించరాని నేరమని హరీష్ రావు గారు మండిపడిన సందర్భం. రేవంత్ ఏలుబడిలో దిక్కుమాలిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థులే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్తిగా గురుకులాల్లో విద్యార్థులను చదివించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో గురుకులాలకున్న డిమాండ్ మనకు తెలుసు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అలాగే వారికి సంబంధించిన ఆఫీసులలో పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా క్యూ కట్టిన పరిస్థితి.
తమ పిల్లలకు సీట్లు ఇవ్వాలని కోరిన సందర్భం. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయిందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ మరణ మృదంగాన్ని ఆపాలి. విద్యార్థుల బతుకులు ఈ విధంగా చితికిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జీవితం ఒకసారి పోతే తిరిగి రాదు కాబట్టి తప్పకుండా వారికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ కనిపిస్తోంది. రాజ్యాధికారమే బడుగుల లక్ష్యం కావాలి అంటూ నిన్న బీసీ సంఘాలకు సంబంధించిన మేధావులు నేతలంతా కూడా ప్రెస్ క్లబ్ వేదికగా అభిప్రాయపడిన అంశానికి సంబంధించిన కథనం కూడా కనిపిస్తోంది. ఆత్మగౌరవంతో జీవించాలి, సమాజంలో అసమానతలు పోవాలి. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ గారితో పాటుగా పలువురు వక్తలు పిలుపునిచ్చిన అంశం కూడా మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో గర్ల్ ఎండ్స్ లైఫ్ ఎట్ గురుకుల్ స్టూడెంట్ హర్ట్ ఇన్ సూసైడ్ బిడ్ అంటూ వార్త మనం చూస్తూ ఉన్నాం. గురుకులాలకు సంబంధించిన అంశమే ఇది. గురుకులాలకు సంబంధించి దాదాపు 93 మంది విద్యార్థులు మరణించిన అంశంపై బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. కేటీఆర్ బ్లేమ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. కాలింగ్ ద ఇన్సిడెంట్ ఏ ట్రాజిక్ అవుట్కమ్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ నెగ్లిజెన్స్, హీ బ్లేమ్డ్ కాంగ్రెస్ రిజీమ్ ఫర్ ద డిటీరియేటింగ్ కండిషన్స్ ఇన్ గురుకుల్ స్కూల్స్ అంటూ ఈ కథనం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే అన్సర్టన్ రెయిన్, ఇరిగేషన్ స్లో డౌన్, సోయింగ్ ఆప్స్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. రైట్స్ ఫియర్ క్రాప్ లాసెస్ ఇఫ్ రెయిన్స్ డోంట్ ఇంప్రూవ్, అఫీషియల్స్ సే కాటన్, చిల్లీ అండ్ ప్యాడీ ఆర్ ఎట్ రిస్క్ అంటూ ఈ వార్త. పూర్తిగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, వేసిన విత్తనాలు మొలకెత్తగా రైతులు నష్టపోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో గనక వర్షాలు పడకపోతే పూర్తి స్థాయిలో రైతులు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టు, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, కన్నెపల్లి వంటి పంప్ హౌస్ను వినియోగించుకొని ఇప్పటికీ కూడా నీటిని ఎత్తిపోసే అవకాశం, అద్భుతమైన అవకాశం గోదావరి జలాల్లో ఉన్నప్పటికీ కూడా, వరద వస్తున్నప్పటికీ కూడా వాటిని వినియోగించుకోకపోవడంతోనే రైతు మరోసారి తెలంగాణ రైతు మొగులు వైపు చూడాల్సిన దయనీయమైన పరిస్థితి. ఈ క్రమంలోనే రైతులు ఎదుర్కొంటున్న ఈ అవస్థలకు సంబంధించి మనకు తెలంగాణ టుడేలో ఫస్ట్ పేజ్లో ఒక కీలకమైన కథనం కూడా కనిపిస్తోంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.